ఈరోజు పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో రెబల్ స్టార్ కృష్ణంరాజు జయంతిని పురస్కరించుకుని షుగర్ వ్యాధులపై అనేక మంది వైద్య ప్రముఖులతో ఉచిత వైద్య శిబిరాన్ని రెబల్ స్టార్ కృష్ణంరాజు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఫ్యాన్స్ వారు ఆధ్వర్యంలో కృష్ణంరాజు సతీమణి శ్యామలాదేవి గారు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి అనేక మంది ప్రముఖులు హాజరయ్యారు. ఇప్పుడు ఆ కార్యక్రమాన్ని వీక్షించండి. దీనికి టీడీపీ సీనియర్ నాయకుడు టీడీ జనార్దన్తో పాటు రాష్ట్ర టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, మండలి చైర్మన్ కొయ్యే మోషన్ రాజు, భీమవరం ఎమ్మెల్యే పులపతి రామాంజనేయులు, ఉంగుటూరు ఎమ్మెల్యే పచ్చమట్ల, తెలంగాణకు చెందిన సంగారెడ్డి ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డితో పాటు అనేక మంది టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. డిఎన్ఆర్ విద్యా సంస్థల్లో ఈ వైద్య శిబిరానికి పెద్ద ఎత్తున షుగర్ వ్యాధిగ్రస్తులు హాజరయ్యారు. వారందరికీ పరీక్షలు నిర్వహించారు. సుమారు 2000 మంది పైగా ఈ శిబిరానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా కృష్ణరాజు జయంతి వేడుకల సందర్భంగా కేకును కూడా కట్ చేశారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ నాగరాణి కూడా పాల్గొని ఈ శిబిరాన్ని ప్రారంభించారు. అందరికీ కృష్ణరాజు సతీమణి శ్యామలాదేవి కృతజ్ఞతలు తెలిపి జ్ఞాపికలను అందజేశారు. ఈ సందర్భంగా వచ్చిన వారికి మందులు కూడా ఉచితంగా అందజేశారు. ఆ కార్యక్రమాన్ని వీక్షించండి. మేడం అంటే సార్ తీసుకురానా?
మేడం ఒక ఫోటో మేడం. ఓకేనా? మీరు చెప్పండి, మీరు చెప్తూ ఉంటారు కొంచెం దగ్గర దూరం లాంగ్ ఉండమని చెప్పండి. ఎందుకంటే న్యూరోపతితో బాధింపబడే వారిలో 90% మందికి నొప్పి కారణంగా స్పర్శ జ్ఞానం కోల్పోతుంది. ఎవరికైతే కండరాలు పూర్తి స్థాయిలో దెబ్బతిన్న ఇలా దెబ్బతిన్న కండరాలను నాడీ వ్యవస్థను సరిచేయడం కోసం సర్జరీ ద్వారా తమ్ముడు మోస్ట్ నా దగ్గర కౌన్సిల్ చైర్మన్ జనసేన జిల్లా అధ్యక్షుడు ఎక్స్ మున్సిపల్ చైర్మన్ జిల్లా డిస్ట్రిక్ట్ మీరే తెంపేట్టున్నారు. మైస్ అక్కడ ఉండు చాలా కష్టం అసలు మనం కొన్నాను
కనిపిస్తుంది కదా మనకు వచ్చేది బయట. వివేకానంద సైడ్ అయిపోవాలండి. Madam, look here. 1 second. అలా తీయండి. అది ఇది ఛాలెంజ్ గట్టుకమ్మా, అది మరి చూసుకుంటే ఓకే ఫోటోలో నీట్గా చూసిందా? ఏదైనా వారికి కానీ కాలు నిర్వహణకి శ్యామదేవ్ గారు అలాగే వారు ఆశయాల్ని నిరంతరం కొనసాగించాలని కుటుంబంతో పాటు అదే సమయంలో ఆ అనుభవాలు కానీ వాళ్ళు ఆలోచించే రోజులు కానీ కూడా ప్రతి ఏడాది జరగాలి. యాక్చువల్గా శ్యామదేవి గారు మా విజయనగరం బిడ్డ కనుక ఈరోజు వారు కార్యక్రమానికి వచ్చి మెంబర్ ఆఫ్ పార్లమెంట్గా కార్యక్రమం పాల్గొనడం
అలాగే ఈరోజు భవిష్యత్తులో కూడా ప్రతి కార్యక్రమానికి ఆహ్వానం వస్తుంది. వచ్చినా రాకపోయినా మేము మా బిడ్డగా మేము వచ్చి అందరికీ నమస్కారం. ఈరోజు భీమవరంలో స్వర్గీయ శ్రీ కృష్ణరాజు గారి పేరుతో వారి సతీమణి శ్యామలాదేవి గారు మెగా హెల్త్ క్యాంప్ కానీ మ్యాసివ్ హెల్త్ క్యాంప్ ఆర్గనైజ్ చేయటం చాలా అభినందనతో గుర్తించదగిన విషయం. కృష్ణరాజు గారు స్నేహశీలి, చాలా నిజాయితీపరుడు. ఆయన కేంద్ర మంత్రిగా అనేక పదవులు అధిష్ఠించారు, అనేక పోర్ట్ఫోలియోలు చేశారు. అయినప్పటికీ ఆయన మచ్చలేనటువంటి మనిషి. సినిమాల్లో మొదట లేని విధంగా ఆకాశంలో ఎదిగినా కూడా ఎంతో వినయంగా, నమ్రతగా, ప్రేమగా, ఆదరంగా అందరిని అభివాదించారు. అలాంటి కృష్ణరాజు గారితో నాకు వ్యక్తిగతమైన పరిచయం ట్రైన్లో ఏర్పడింది. మేమిద్దరం, నేను ఆప్కామ్ చైర్మన్గా, ఆయన ఎంపీగా వెళ్తూ ఉంటే కూపేలో మేమిద్దరం ఫ్రెండ్స్ అయ్యాం. అదంతా మర్చిపోలేనటువంటిది. ఆయన స్వయంగా ఆయన వడ్డించుకొని మాకు వడ్డించారు. ఎంతో ఆనందపడేవాళ్ళు ఎదుటి వాళ్ళు తింటుంటే. అలాంటి కృష్ణరాజు గారిని స్మరించుకోవటం, ఈరోజు ఈ కార్యక్రమానికి రావటం చాలా అదృష్టంగా, సంతోషంగా భావిస్తున్నాను. ఏమైనా శ్యామలాదేవి గారు వారి పేరుతో చేస్తున్న ఈ కార్యక్రమాలు మరపురానికి అజరామరంగా ఉండాలి. అందరూ వచ్చినటువంటి పేషెంట్స్ అందరినీ చూస్తే వాళ్ళలో చాలా సంతృప్తి కలుగుతుంది. ఈరోజు హైలైట్ మీరు వేణుగారు లండన్ నుంచి వచ్చారు. వారి ప్రత్యేకత కాలు ఎరగకుండానే ఆపరేషన్ చేస్తారు. అంటే విరిగితే కట్ చేయకుండా ఆపరేషన్ చేస్తారు. కాలు తీసేయకుండా షుగర్ లో కూడా ఎక్స్పర్ట్ డాక్టర్ గారు వారు ఇక్కడికి రావటం అనేది చాలా మరి వరం లాంటిది. తీసుకొచ్చినందుకు శ్యామలాదేవి గారిని అభినందిస్తూ, వారికి సేవా తత్పరత్వం వచ్చినందుకు 1 month ముందు వాళ్ళు పర్మిషన్ తీసుకుంటే కానీ వారికి కింగ్స్ కాలేజ్ ఆసుపత్రిలో పనిచేస్తారు డాక్టర్. మధుమేహం వచ్చిన వాళ్ళకి అందరికీ కొంతకాలం తర్వాత పాదంలో ఉన్న నరాలు డ్యామేజ్ అందరికీ బాగా జాగ్రత్తగా ఉన్న వాళ్ళకి కొంచెం ఎక్కువ టైం తీసుకుంటుంది. జాగ్రత్తలు తీసుకున్న వాళ్ళకి ముందుగానే నరాలు డ్యామేజ్ అవుతుంది. అలా డ్యామేజ్ అయిన సంగతి ఎవరికి తెలియదు, వాళ్ళకి కూడా తెలియదు. ఆ డ్యామేజ్ అయినప్పుడు నరాలు స్పర్శపోవడం వల్ల, ఆ తర్వాత చిన్న చిన్న దెబ్బల వల్ల కూడా పెద్ద పుండులుగా మారి ఇన్ఫెక్షన్ వచ్చేసి ఆ కాలు తీసే ప్రమాదం వస్తుంది. దానికి షుగర్ ఉన్న వాళ్ళందరికీ మొదటి నుంచి నరాల గురించి టెస్ట్ చేస్తే నరాలు డ్యామేజ్ ఉన్న వాళ్ళకి దానికి సరిపడు ట్రీట్మెంట్ అందిస్తే వాళ్ళు కాలు తీసేంత ప్రమాదం మనం పూర్తిగా నివారిస్తాం. అలానే కాకుండా నరాలు ఆల్రెడీ డ్యామేజ్ ఉన్న వాళ్ళకి ఒక వేరే విధంగా టెస్టులు చేస్తూ వాటికి వేరే విధంగా ట్రీట్మెంట్ ఇస్తే కూడా మనకి పాదం పోయే అవకాశం తగ్గించవచ్చు. కానీ ప్రపంచం మొత్తం షుగర్ ద్వారా వచ్చిన పుండ్లని, ఆ పుండ్లకి ఇన్ఫెక్షన్ పడడం వల్ల ప్రపంచంలో అందరూ కాలు పోగొట్టుకుంటున్నారు. దానికి చాలా అడ్వాన్స్ ట్రీట్మెంట్ వచ్చేసింది. లండన్లో మేము 10 చేస్తున్నాము, అమెరికా, యూరోప్ ఇతర దేశాల్లో బాగా వచ్చింది. కానీ ఇండియాలో ఆ ట్రీట్మెంట్ మనకి అందుబాటులో లేదన్న సంగతి మా రెబల్ స్టార్, మన ప్రియతమ నాయకుడు కృష్ణరాజు గారు గుర్తించి ఈ లండన్లో ఇంత సేవ అందిస్తున్నాం కదా, మనము మన దేశ ప్రజలకి ఈ సేవని, అక్కడ ఉండే సదుపాయాలు మొత్తాన్ని మనం ఇక్కడ క్రియేట్ చేస్తే బాగుంటుంది. ఆ విధంగా నాకు చాలా స్ఫూర్తినిచ్చి ఈ యూకే ఇండియా డయాబెటిక్స్ ఫౌండేషన్ అనే గొప్ప చారిటీని కృష్ణరాజు గారి స్ఫూర్తితో కృష్ణరాజు గారి పిల్లలు ఫ్యామిలీ మొత్తం కలిపి ఈ చాలా చాలా మేజర్ అంబిషన్తో యూకే ఇండియా డయాబెటిక్స్ ఫౌండేషన్ ఫామ్ చేశారు. దాని ద్వారా మన దేశంలో ఉన్న
డయాబెటిక్ ఫుడ్ ట్రీట్ చేసే డాక్టర్లు ఎవరైనా సరే మన దేశంలో ఉన్న వాళ్ళకి ఆ ట్రీట్మెంట్ గురించి ఏమన్నా అడ్వైజ్ ఏమన్నా అవసరం అయితే UKIDFF ద్వారా మమ్మల్ని అప్రోచ్ చేస్తారు. మేము వాళ్ళకి ఫ్రీగా ట్రీట్మెంట్ అడ్వైస్ ఇస్తాం. ఈ మెగా డయాబెటిక్ ఫుడ్ హెల్త్ క్యాంప్ చేయడం అనేది మాట కాదండి. దానికి సంబంధించిన అన్ని స్పెషాలిటీ డాక్టర్స్ ఒకే చోట పేషెంట్ దగ్గరకు వచ్చి ఆ పాదాన్ని చెక్ చేసి వాటికి కావాల్సిన ట్రీట్మెంట్ అందిస్తున్నారు. అంత కష్టమైన మెగా హెల్త్ క్యాంప్ని ఈ విధంగా పోయిన సంవత్సరం మొగల్తూరులో, ఈ సంవత్సరం భీమవరంలో చేయటం అనేది మనకి ఇక్కడ ప్రజలకి చాలా అదృష్టం అండి. ఇలాంటి క్యాంపుని ఈ విధంగా సహకరిస్తూ ఆర్గనైజ్ చేసే అవకాశం నాకు ఇచ్చినందుకు శ్యామదేవ్ గారికి, కృష్ణరాజ్ గారికి, వాళ్ళ ఫ్యామిలీ మొత్తానికి, ఇంకా భగవంతుని కూడా చాలా రుణపడుతుంది. మా ఉద్దేశం ఏమిటంటే ఇక్కడ ట్రీట్మెంట్ ఇవ్వడం ద్వారా ఈ క్యాంప్ ద్వారానే కాదు, క్యాంప్ ద్వారా చేసే ఆపరేషన్ ద్వారానే కాదు, ఫ్యూచర్ లో కూడా ఇక్కడ ప్రజానీక మొత్తాన్ని, ఈ ప్రాంతంలో ఉన్న ప్రజలకి డయాబెటిక్ ఫుడ్ సంబంధించిన వాటి గురించి అవగాహన పెంచడము, తర్వాత వాళ్ళని అడాప్ట్ చేసుకుని ఫ్యూచర్ లో కూడా వాళ్ళకి అవసరమైన ట్రీట్మెంట్ ఇస్తూ ఈ ప్రాంతాన్ని మోడల్ ప్రాంతంగా క్రియేట్ చేయించారు. ఓకే. ఓకే మేడం. డయాబెటీస్ పేషెంట్స్ కి ఏదైతే హెల్త్ క్యాంపులు మొదలు పెట్టారో దాన్ని అలాగే కంటిన్యూ చేస్తూ చామరాజు అమ్మగారు చేస్తున్నటువంటి ఇక్కడ ఉన్నటువంటి డయాబెటీస్ పేషెంట్స్ ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా ఏదైనా గ్యాంగ్రీన్ అయితే కాలు తీసేయాలని చెప్పేసి చెప్పడం, వేళ్ళు తీసేయాలని చెప్పడం జరుగుతుంది. కానీ ఇక్కడ అలా కాకుండా డాక్టర్ వేణు గారు అలాగే వర్మ గారి ఆధ్వర్యంలో ఇక్కడ మెగా హెల్త్ క్యాంప్ జరుగుతున్న సందర్భంగా రెవెల్ సార్ కృష్ణరాజు గారు ప్రజలలో ప్రతి ఒక్కరి ఇంటిలో ఒక సభ్యునిగా ఆయన మారిపోయి ఇవాళ ప్రజల కోసము పరితపించినటువంటి ఒక నాయకుడిగా, ఒక సినిమా యాక్టర్గా ఆయన చేస్తున్నటువంటి కార్యక్రమము కంటిన్యూ చేయడం అనేది కూడా నిజంగా శుభసూచకం. అలాగే ఇవాళ గ్యాంగ్రీన్ ను కూడా, గుండ్లను కూడా ఇవాళ ఏమీ లేకుండా చేసి, కాలు తీసేయకుండా, వేళ్ళు తీసేయకుండా ఇవాళ వైద్య సహకారం అందిస్తున్నటువంటి వైద్య బృందానికి, అలాగే ఈ కార్యక్రమము ఇలాగే దిగ్విజయంగా కంటిన్యూగా ప్రజలకు అందుబాటులో ఇలాంటి కార్యక్రమాలు ఇంకా చేయాలని కోరుకుంటూ ఆయన శాంతి ఆయన ఆత్మకి శాంతి కలగాలని కోరుకుంటూ రెబెల్ స్టార్ కృష్ణరాజు గారు ఇలాంటి కార్యక్రమాలతో ప్రతి ఒక్కరి మనసులో శారీరకంగా చనిపోయినా భౌతికంగా జీవించి ఉండే కార్యక్రమం చేస్తున్నందుకు చామరాజు అమ్మ గారికి, అలాగే డాక్టర్ వేణు గారికి అందరికి కూడా ధన్యవాదాలు. మేడం గారు మీరు మాట్లాడండి. ఓకే అండి. ఈ వాయిస్ అప్పలేదు ఇప్పుడు, ఎందుకంటే మన వాళ్ళు ఎవరైనా తీసుకోలేదు కదా. ఇటు చూడండి. అనేక అభివృద్ధి కార్యక్రమాలు, అలాగే మా ఊరితో మా పత్యాపురం గ్రామంలో అక్కడ కూడా అనేక కార్యక్రమాలు చేయడం, ఆయనతో చాలా మందికి మా గ్రామంలో ఎంతో అభిమానించే నాయకులు, అలాగే సినిమా యాక్టర్ కూడా మా ఊళ్ళో ఆ రోజున మొదటి స్వప్నం సినిమాను కూడా తీసి ఉన్నారు. ఆ రోజు మొదటి స్వప్నంలో ఆ రోజు కూడా చాలా మంది కలిసి ఉన్నారు. ఆయన ఆయన పేరు మీద అనేక కార్యక్రమాలు చేస్తున్న అందరూ కూడా చాలా ఇలాంటి కార్యక్రమాలు, ఎందుకంటే మనలో ఒకటిగా ఆయన ఇంకా
మీ అందరం కూడా కలుసుకొని ఆయన ఆదర్శంగా తీసుకుని అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేయాలని ఓకే మేడం. జనవరి 20వ తారీఖు కృష్ణరాజు గారు పుట్టినరోజు సందర్భంగా మేము యూకే ఇండియా ఫౌండేషన్ ఉచిత మెగా హెల్త్ క్యాంప్ కి భీమవరంలో డిఎన్ఆర్ కాలేజీలో పెట్టడం జరిగింది. వారం రోజుల నుంచి మా డాక్టర్ వర్మ గారు అందరికీ కూడా మొత్తం పల్లెపల్లికి ఊరికి మేము అవేర్నెస్ చేయడం జరిగింది. అంటే నేను ఎవరెవరినైతే పిలిచానో అందరు పెద్దలందరూ కూడా రావటం, ఈ క్యాంప్ చూసి నెక్స్ట్ మేము పెడతాం, మా ఊర్లో మేము పెడతాం నేను పిలవడానికి కారణం అది. వారందరూ చూసుకోవడం, ఎందుకంటే నేను ఇప్పుడు చూశాను పేషెంట్లు అందరూ వచ్చారు. మా డాక్టర్ వేణు గారు చూస్తూ ఉంటే మన ఉభయ గోదావరి జిల్లాల్లో ప్రతి ఒక్కరికి ప్రాబ్లం ఉందమ్మా. కాళ్ళలో నరాలు చచ్చిపెడిపోయి ఎంతో మంది. ఇప్పుడు మేము టెస్ట్ చేస్తుంది చాలా బాధ అనిపిస్తుంది, కాళ్ళు కుండ్లు పడిపోయాయి. అయితే మేము ఈ అవేర్నెస్ చూసి చాలా ఇక్కడి నుంచి కూడా ఈ ప్రాంతం వారిని వదలకూడదు, వీళ్ళందరికీ బాగు చేయాలి. కృష్ణరాజు గారి కోరిక ప్రకారం మనం ఉభయ గోదావరి జిల్లాలో ఉన్న ప్రజలందరూ ఆయురారోగ్యంతో వర్ధిల్లాలి. అదే ఆయన కోరిక. ఆయన కోరికను అయితే మేము నెరవేరుస్తాం. మీ అందరి సహకారంతో కూడా ఈ క్యాంప్ కొనసాగుతుంది. ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంటాము. ఇంకా ఉన్న పెద్దలను కూడా మాకు సహకరించాలని కోరుతాము. అయితే ఇంత అద్భుతంగా ఈ కార్యక్రమానికి మాకు సహకరించి మమ్మల్ని ముందుకు తీసుకెళ్లి సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నేను ధన్యవాదాలు. అంటే ఈరోజు ఇక్కడ క్యాంపు చూస్తూ ఉంటే ప్రతి ఒక్కరి గుండెల్లోని కృష్ణరాజు గారు కనిపిస్తున్నారు. అది నా నిజంగా ఆయన అక్కడికి వెళ్ళలేదు, మన మధ్యలోనే ఉన్నారు. ఆయనే చర్చిస్తున్నారు ఈ క్యాంప్ కూడా. అలా వచ్చిన పెద్దలందరికీ కూడా పేరు పేరున నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ. మీ అందరికీ కూడా కృష్ణరాజు గారికి ఈరోజు వాళ్ళు ఆనందంగా హ్యాపీ బర్త్డే. ఆయన సంతోషకరమైన కార్యక్రమం ఏంటంటే ఆయన ప్రజలు సంతోషంగా ఉంటే ఆయన ఆనందపడేది. ఆ ఆనందాన్ని ఆయనకి ఇవ్వాలని నేను, బాబు, ప్రభాస్ గారు, పిల్లలు, డాక్టర్ వేణు గారు అందరూ కూడా 360 రోజులు కూడా కృష్ణరాజు గారు ఏంటంటే అహర్నిశు కూడా ఎదుటివాడి గురించి ఆయన తప్పించేవాడు కాబట్టి కృష్ణరాజు గారు అలా తపస్సు. ఇలాంటి వ్యక్తి మధ్యలో మనం ఎన్నాళ్ళు ఉండటం, ఆయన భారీగా నేను ఆయన ఫాలో అవ్వాల్సిన మనందరం ఉండటం అనేది మనం ఎప్పుడో చేసుకుంటాం చేద్దాం. ఇది ఇలా కంటిన్యూగా లెక్చర్ని నేను, పిల్లలు, బాబు అందరం కూడా కంటిన్యూ చేస్తాం. ఇప్పుడు మా అన్నదండలు దిగుతాయని తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమం జయప్రదం చేస్తున్నాను. ధన్యవాదాలు. ఉభయ గోదావరి జిల్లాలో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయండి. అవన్నీ మనందరం కూడా సాల్వ్ చేయాలి. బాగా చేద్దామని వాయిస్ అన్నమాట. ఆయన చాలా సంతోషం. ఆయన గురించి మా శ్యామలాదేవి గారు పెట్టి కార్యక్రమం అద్భుతంగా జరుగుతుంది. అప్పుడే 1000 మంది వరకు పేషెంట్ చూసి బయటకు వెళ్ళడం జరిగిందంట. ఇది ఇంకా సాయంత్రం ఇలాగే క్రౌడ్ ఇలాగే ఉంటుందని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ అమ్మా. నీతో మాట్లాడతాను. బాగా రిజిస్ట్రేషన్ సెక్షన్ ఎంతో